బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండో విడత జాబితాపై అధిష్టానంతో సంప్రదింపులు జరపనుంది. ముఖ్య నేతలు పోటీ చేసే అంశంతో పాటు కీలక నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తుంది. అయితే మరోవైపు జనసేనతో పొత్తు అంశంపై అధిష్టానం బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఈ నెల 27న కేంద్ర మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. వారిద్దరి సమావేశం తర్వాత పొత్తు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ జనసేన పార్టీ 20 సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. అయితే 8 నుంచి 10 సీట్లు ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. గ్రేటర్లోని కుకట్పల్లి, షేర్లింగపల్లి సీట్లతో పాటు ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. కాగా పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో బీజేపీ అభ్యర్థులు రెండో జాబితా ఆలస్యమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండో విడత జాబితాపై అధిష్టానంతో సంప్రదింపులు జరపనుంది. ముఖ్య నేతలు పోటీ చేసే అంశంతో పాటు కీలక నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అంటే ఢిల్లీ పెద్దలు మరోసారి రాష్ట్ర నాయకులతోటి భేటీ కావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అంటే మొదటి విడత అభ్యర్థుల జాబితా వెలువరించిన నేపథ్యంలో కొంత అక్కడక్కడ అసమ్మతి రాగాలు విపరీతంగా వినిపించాయి. కొంతమంది పార్టీని వీడారు, కొంతమంది వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీలో ఉన్నటువంటి పాత వారిని కాకుండా కొత్త వారిని తీసుకురావడం, వలస నేతలను తీసుకొచ్చి అక్కడక్కడ పోటీ దింపడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం, పార్టీ నాయకులు కొంతమంది రాష్ట్ర నాయకత్వం మీద కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ రెండో జాబితా విషయంలో కొంత ఆచితూచి స్పందించాలి, అభిప్రాయాలు సేకరించాలి. మరోసారి పార్టీ సీనియర్లను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ రెండవది ఇవ్వాలని. అంటే మొత్తంగా చూస్తుంటే మొదటి వారంలో నవంబర్ 1న కానీ 2న కానీ రెండో జాబితా వచ్చే అవకాశం ఉన్నాయి. ఈరోజు కిషన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ ఢిల్లీలో అమిత్ షా, నడ్డా వీరంతా భేటీ అయి కొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మిగతా విషయాలు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేపీ వివేక్, వీళ్ళు అంటే వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, వీరిద్దరు కూడా పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అంటే ఈ పరిణామాలన్నింటి మీద అంటే పార్టీ సీనియర్లు కొంతమంది పార్టీని వీడడము, కొంతమంది ఉన్న నాయకులు కొంతమంది పార్టీని వీడి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరడం, ఈ పరిణామాలతో పాటు పార్టీ రెండో జాబితాలో తీసుకోవాల్సిన చర్యలు, కీలక నేతలు అంటే డీకేఆర్న అలాంటి కొంతమందికి ఇంకా వాళ్ళకు టికెట్లు ఖరారు కాలేదు, బెర్తు వాళ్ళకు ఎక్కడానికి కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి వీటి విషయంలో కూడా చర్చించే అవకాశం. కిషన్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్న విషయంలో మరోసారి స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి పోటీ చేసి అంబర్తిపేట నుంచి టికెట్ దక్కే అవకాశం ఉంది. డీకేఆర్ గద్వాల్ నుంచి, అంటే ఈ రకంగా వివేక్ వెంకటస్వామి పార్టీలో ఉంటే చెన్నూరు నుంచి, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన రాజగోపాల్ రెడ్డి, వీళ్ళ విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో 1 నుంచి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు కొంతమంది కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిత్వం కావాలని కోరుతుంటే, మరి కొంతమంది ఈటల రాజేందర్ దగ్గరికి, ఇలా కొంతమంది అంటే ఎవరికి తోచిన నాయకుల దగ్గరికి వారు వెళ్ళి తమకు అవకాశం ఇవ్వాలి పోటీ చేసేందుకు అని చెప్పేసి కోరుతా ఉన్నారు. వీళ్ళందరి అంటే ఇటు ఈటల రాజేందర్ కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ, మిగతా డీకేఆర్న వీళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకుని ఏకాభిప్రాయంతో ఒకే ఒక అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈరోజు భేటీ కానుంది. మరోవైపు అమిత్ షా ఈ నెల 27వ తేదీన సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అమిత్ షా బహిరంగ సభ సంబంధించిన వివరాలతో పాటు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలు, వీటికి సంబంధించిన అంశం మీద కొంత స్పష్టత వచ్చుకుని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా అస్సాం సీఎం వీరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ టూర్లు, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నుంచి తేదీలు ఏంటి అనే విషయంలో కూడా ఈ సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరుణ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.